నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఒంగోలు మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి ఎర్రం పిచ్చమ్మ అనారోగ్య కారణంగా సోమవారం పరమపదించగా మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామమైన కొరిసిపాడు మండలం మేదరమెట్ల తీసుకురాగా మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో మేదరమెట్లకు చేరుకొని కారులో వైవి సుబ్బారెడ్డి నివాసానికి చేరుకునే క్రమంలో దారి పొడవునా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పిచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించిన తదుపరి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పిచ్చమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. జగన్మోహన్ రెడ్డితో తల్లి విజయలక్ష్మి ఉన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సచివాలయంలోని మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ బీసీ ఉద్యోగుల సంఘ డైరీని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అనాలోచిత చర్యలతో సంస్థాగతంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ నేతలు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి రవికుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరదల సమయంలో విద్యుత్ ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి పనిచేయడం జరిగిందన్నారు. అద్దంకి పట్టణంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న ఎరుకల కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తంగిరాల వెంకటేశ్వర్ల నాయకత్వంలో అద్దంకి మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా చేశారు. ఎరుకల కాలనీ అంటే లెక్కలేదని అధికారులపై తీవ్ర స్థాయిలో కాలనీ వాసులు మండిపడ్డారు. ఎరుకల కాలనీలో ఉన్న డ్రైనేజీలు కూడిపోవడంతో పాటు మురుగునీరు నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పక్కనే ఉన్న గుర్రాల కాలనీ ఎంతో శుభ్రంగా ఉన్నప్పుడు ఎరుకల కాలనీలో శానిటేషన్ పనులు చేయటం లేదని కాలనీ వాసులు అధికారులను ప్రశ్నించారు. పబ్లిక్ కుళాయిలు కూడా మురుగు కాలువలో ఉండడంతో త్రాగునీరు కూడా మురికిగా వస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఎరుకల కాలనీలో అభివృద్ధి అనేది ఎక్కడా కనబడడం లేదని, డ్రైనేజీలో మురుగునీరు పారక దోమలు వ్యాప్తి చెంది స్థానికులు వ్యాధులతో బాధపడుతున్నారని, సకాలంలో ఇంటి నీటి పన్నులు చెల్లించండి, పట్టణాభివృద్ధికి సహకరించండి అని ప్రచారాలు చేసుకుంటున్న అధికారులు ఎరుకల కాలనీని ఎందుకు అభివృద్ధి చేయటం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ ఎస్టీలు ఉండే ఏరియాలను అభివృద్ధి చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అద్దంకి పట్టణం పరిధిలోనే 7వ వార్డు ఎరుకుల కాలనీ, గుర్రాల కాలనీలో మౌలికమైనటువంటి వసతులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఎస్టీలు అంటే మురుగు కాలువలు కనీసం సంవత్సరం కాలం అయినా కానీ ఒక్కసారి కూడా మురుగు కాలువలు తీసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ మురుగు అక్కడ గొప్పలు పడి ఉన్నాయి. అదేవిధంగా మంచినీరు త్రాగునీరుకి సంబంధించినటువంటి ట్యాపులకు సంబంధించి ఎక్కడ ట్యాపులు లేవు. పైపులు కింద మురుగు కాలువల్లో పైపులు వేసుకొని పట్టుకుంటున్నారు. ఆ కాలువల్లో మళ్ళీ నీళ్లు కలుషితమై అదే నీళ్లు ఈరోజు తాగాల్సినటువంటి పరిస్థితి వల్ల అనారోగ్యాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. అంటే పట్టణం సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి పన్నులు వసూలు చేస్తున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు పట్టణం అంటే కొంతమంది పెట్టుబడిదారులు లేకపోతే పెద్ద మోతుపర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎస్సీ ఎస్టీలు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి అనేది లేకుండా, కనీసమైనటువంటి పాంకింగ్ కూడా లేకుండా, మురుగు కూడా తీయకుండా, శానిటేషన్ వర్క్ చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ అద్దంకి ఈ 7వ వార్డు జనం అంటే ఇక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెక్కడన్నా బతుకుతున్నారనే పరిస్థితి ఇక్కడ చూస్తుంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. చాలా విపరీతమైనటువంటి మురుగు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తూ ఉన్నారు. ముందు మద్యం షాపులు వాటిని అరికట్టమని చెప్పేసి ఎన్నిసార్లు పోయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం కావట్లేదు. అంటే ఒక పక్కేమో మద్యం సంపాదించిన డబ్బులు మొత్తం తాగి తగలేస్తూ ఉన్నారు. మహిళల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు అది అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. ఎస్సీ ఎస్టీలకు రాయితీ ఇచ్చినటువంటి కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు రేషన్ కార్డులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అనేక సమస్యలతోటి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పేసి రేపు
మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి 7వ వార్డు ఎరుకల కాలనీ, గుర్రాల కాలనీ ప్రాంతాల్లో పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ప్రజలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెత్త తీసేవాళ్ళు రావట్లేదు. ఎక్కడ చెత్త అక్కడనే, ఎక్కడ కవర్లు అక్కడనే ఉంటున్నాయి. దీనివల్ల మాకు చాలా బాధలు వస్తున్నాయి. జ్వరాలు వచ్చి దోమలు గుట్టి మేము ఇబ్బందులు పడుతున్నాము, చాలా బాధల్లో ఉంటున్నాము. మేము పోయి 2-3 సార్లు అడిగినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పక్కన ఉన్న కాలనీలు శుభ్రంగా ఉంటున్నాయి, ఎరికల కాలనీ మాత్రం పట్టించుకోవట్లేదు సార్. పొలంలోనే అమ్ముతున్నారు. అది పోయి మేము అడిగితే మా మీద వాళ్ళు రివర్స్ అయ్యి ఆడవాళ్ళ మీద వస్తున్నారు. బ్యాందీ షాపులు తీయండి అని అడిగితే వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. అట్లా చేస్తున్నారు. కుళాయిలు వేస్తానని చెప్పి ఈ రోడ్లు మొత్తం పగలగొట్టారు. కుళాయిలు వేస్తానని వేసేది లేదు, ఏమి లేదు. ఆ కుళాయిల వల్ల తాగే నీటి వల్ల చాలా బాధగా ఉంటుంది. దాంట్లో నీళ్లు చాలా మురికిగా వస్తున్నాయి. అదే సరే సరే తీసుకెళ్తా. మేము కొనేసుకున్నాం. ఇది దీనికి వచ్చి ఒక పైపు వచ్చి ఏంటిది 15 వత్తులు ఉన్నాయి. చెట్లు పీకట్లేదు, రోడ్లు చిమ్మట్లేదు, ఈ రోడ్డు చిమ్మట్లేదు, కాలువలో వచ్చి అత్త తీయట్లేదు. ఒక్కటి సార్ మా బండి వద్ద పబ్లిక్ ట్యాప్ కాలువలో చూడు ఎంత మురికిందే, ఎంత రోతకుందో, కవర్లు ఎత్తట్లేదు, రోడ్లు చిమ్మట్లేదు, కుళాయిలు ఇదికి ఒక కుళాయి అని చెప్పారు. రోడ్లు కుళాయిలు వేయలేదు, నీళ్ళు ఏమో సరిగ్గా రావట్లేదు, మొత్తం మురికి నీళ్ళు వస్తున్నాయి. శనగల మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరై మాట్లాడారు. శనగలు ప్రభుత్వ మద్దతు ధర 5,650 రూపాయలుగా నిర్ణయించిందని, బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రబీలో సాగు చేసిన మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని వెంకటకృష్ణ చెప్పారు. గోనె సంచులు ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. పీఎం కిసాన్ పొందుతున్న రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించుకొని విశిష్ట సంఖ్య పొందాలని వెంకటకృష్ణ తెలియజేశారు. ఇంట్రడ్యూస్ చేశారు. దానికి సంబంధించి సబ్సిడీ కూలర్స్ అంటే మన కూరగాయలు కానీ పళ్ళు కానీ తాజా ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. కాకపోతే కరెంటుగా పని ఉండదు. సబ్జీ కూలర్స్ అని మనకి ఫ్రీజర్లు ఉంటాయి కదా, ఫ్రీజర్ల షేప్లో ఉంటుంది, బాక్స్ లాగా ఉంటుంది. దాంట్లో నీళ్ళు పోసుకోవడానికి మనకు ఫెసిలిటీ ఉంటుంది చుట్టూ, వీటికి టచ్ కాకుండా. అలా వాటర్ పోసుకొని పెట్టుకుంటే ఒక 10 days వరకు, 10 రోజుల వరకు కూరగాయలు కానీ పళ్ళు కానీ ఫ్రెష్గా ఉండడానికి పనిచేస్తుంది, కూల్గా ఉండడానికి. సో దీంట్లో వచ్చేసి మనకు 50% సబ్సిడీ ఇచ్చారు. 25 kg కెపాసిటీ ఒకటి, 5 kg కెపాసిటీ ఒకటి, 100 kg కెపాసిటీ ఒకటి. మామూలుగా మా డిపార్ట్మెంట్ ఏంటంటే మేము మొత్తం కట్టిన తర్వాత మేము సబ్సిడీ వస్తుంది. కానీ దీంట్లో సబ్సిడీ ఫోన్ మీరు తీసుకోవచ్చు, దీన్ని తీసి మీరు కొనుక్కోవచ్చు. దీంట్లో వచ్చేసి 25 kg కెపాసిటీ అయితే 10,500 రూపాయలు కట్టాలి. అది 50 kg అయితే 19,950 రూపాయలు. అలాగే 100 kg అయితే 28,500 రూపాయలు కట్టాల్సింది. సబ్జీ కూలర్లు అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చుకుంటే రాని పేర్లు ఇవ్వండి. మనకి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, వస్తుందని చెప్పారు. అది వచ్చిన తర్వాత ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.